నమస్కారం. ఐడిబిఐ జామ్ 2026 పరీక్ష రాసిన దగ్గర నుంచి రిజల్ట్స్ కోసం టెన్షన్గా ఎదురుచూస్తున్నారా? మన స్కోర్ సేఫా కాదా అనే ఆలోచన వదలట్లేదా? డోంట్ వరీ, మీ టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈ అనాలిసిస్లో మనం డేటాను లోతుగా పరిశీలించి ఈసారి కట్ ఆఫ్ ఎక్కడ ఆగపోతుందో తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. ఇప్పుడు ప్రతి యాస్పిరెంట్ మెదడులో తిరుగుతున్న ఏకైక ప్రశ్న ఇదే: అసలు సేఫ్ స్కోర్ ఎంత? ఈ ఒక్క ప్రశ్నే మన తరువాతి అడుగును నిర్ణయిస్తుంది. అందుకే గాలిలో మాటలు కాకుండా పక్కా డేటాతో ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం నేరుగా ఒక నంబర్ చెప్పేయడానికి ముందు అసలు ఈ కట్ ఆఫ్ అనే గేమ్ రూల్స్ ఏంటో అర్థం చేసుకోవాలి కదా. ఒక ఆట గెలవాలంటే ముందు దాని రూల్స్ తెలియాలి. అప్పుడే మన అంచనాకు ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. చూసారా, కట్ ఆఫ్ అనేది ఎవరో యాదృచ్ఛికంగా ఫిక్స్ చేసే నంబర్ అస్సలు కాదు. దాని వెనుక చాలా పెద్ద లాజిక్ ఉంది. పేపర్ ఎంత కష్టంగా వచ్చింది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది పరీక్ష రాశారు, యావరేజ్గా అందరూ ఎలా పర్ఫామ్ చేశారు, ఇలా ఈ 6 అంశాలు ఫైనల్ కట్ ఆఫ్ను డిసైడ్ చేస్తాయన్నమాట. మన విశ్లేషణలో ఇవే మనకు దొరికిన క్లూస్. సరే, మనం ఇందాక చూసిన ఆ క్లూజ్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైంది, పరీక్షా పేపర్ డిఫికల్టీ. సో మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టెప్ 2026 పేపర్ను పోస్ట్మార్టం చేయడమే. అది మన స్కోర్ పైన, ఫైనల్గా కట్ ఆఫ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో చూద్దాం. ఎక్స్పర్ట్స్ అందరి విశ్లేషణ ప్రకారం ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఈ సంవత్సరం పేపర్ ఓవరాల్గా ఈజీ టు మోడరేట్. దీనర్థం చాలా సింపుల్: పేపర్ ఈజీగా ఉంటే ఎక్కువ మంది మంచి స్కోర్లు చేస్తారు. ఎక్కువ స్కోర్లొస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ కూడా పైకి వెళుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతోంది. ప్రతి సెక్షన్ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది. ముఖ్యంగా రీజనింగ్లో 46 వరకు, క్వాంట్స్లో 42 వరకు అటెంప్ట్ చేయడమనేది చాలా మంచి ప్రయత్నం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈసారి స్కోర్లు భారీగానే వచ్చే అవకాశం ఉందని. ఓకే, ఈ సంవత్సరం పేపర్ సంగతి ఇది. మరి గతమేం చెప్తోంది? మన పరిశోధనలో ఇప్పుడు తర్వాతి దశ పాత రికార్డులను తిరగేయడం. పాత ట్రెండ్స్ చూస్తేనే మనకొక ఐడియా వస్తుంది. ఈ స్లైడ్ చూడండి. 2021, 2022 ఈ 2 సంవత్సరాలు చాలా నార్మల్గా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ కటాఫ్లు 55 నుంచి 85 మార్కుల మధ్యలో ఉన్నాయి. సరే, దీన్ని మనం ఒక బేస్ లైన్గా, ఒక స్టాండర్డ్గా గుర్తుపెట్టుకుందాం. కానీ ఒక్కసారి 2019 డేటా వైపు చూడండి. ఏకంగా 140 మార్కులు. ఇది నమ్మలేని నిజం. అంటే పోటీ తీవ్రంగా ఉంటే కటాఫ్లు ఏ రేంజ్కి వెళ్లగలవో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ సంవత్సరం పరిస్థితి వేరే అన్నమాట. ఇక్కడే మన కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. డేటాలో ఒక విచిత్రమైన పాయింట్ ఉంది. దాన్ని మనం డైరెక్ట్గా పరిశీలిస్తేనే మన అనాలిసిస్కి ఒక క్లారిటీ వస్తుంది. అదేంటో చూద్దాం. చూశారా, 2023-24లో కట్ ఆఫ్ కేవలం 29.5 మార్కులు. ఇది చాలా అంటే చాలా తక్కువ. ఇది ఖచ్చితంగా ఒక అవుట్లయర్. అంటే సాధారణ ట్రెండ్కి సంబంధం లేని ఒక విచిత్రమైన ఫలితం. బహుశా పరీక్ష సరళిలో మార్పు, లేదా వేరే ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుంది. అందుకే 2026ను అంచనా వేయడానికి ఈ డేటాను మనం అస్సలు పట్టించుకోకూడదు. ఇది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. సో ఆ విచిత్రమైన 2023-24 డేటాను పక్కన పెట్టేస్తే అసలైన ట్రెండ్ ఇది: 75, 85, ఇంకా 140. దీన్ని బట్టి మనకర్థమవుతున్న విషయం ఒకటే: పోటీ గట్టిగానే ఉంటుంది. ఇప్పటివరకు మనం సేకరించిన క్లూస్ అన్నింటినీ కలిపి మన విశ్లేషణలో ఫైనల్ పార్ట్కి, అంటే క్లైమాక్స్కొచ్చేశాం. 2026 ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతోంది? మన పరిశోధనలో తేలిన విషయం చాలా స్పష్టం. ఒకవైపు పేపర్ ఈజీగా వచ్చింది, మరోవైపు నార్మల్ ఇయర్స్ ట్రెండ్స్ చూస్తే కటాఫ్లు గట్టిగానే ఉన్నాయి. ఈ రెండూ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి: 2026 కటాఫ్ ఖచ్చితంగా పెరగబోతోంది. ఎంత పెరుగుతుంది అంటే, గత స్థిరమైన సంవత్సరాలతో పోలిస్తే సుమారుగా ఒక 15% పెరుగుదల మనం ఆశించవచ్చు. ఇదిగోండి ఫైనల్ అంచనా. మనం అనలైజ్ చేసిన డేటా అంతా కలిపి చూస్తే ఈ రేంజ్లో కటాఫ్లో ఉండే అవకాశముంది. ముఖ్యంగా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 80 నుంచి 95 మార్కుల మధ్య స్కోరుంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క. సరే, కటాఫ్ అంచనా అయితే చూశాం. మరిప్పుడేం చెయ్యాలి? మన తర్వాతి అడుగేంటి? దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందాక మనం చెప్పుకున్న కటాఫ్ని అందుకోవాలంటే మన టార్గెట్ ఏంటో తెలియాలి కదా. ఎక్స్పర్ట్స్ ప్రకారం 122 నుంచి 148 మధ్యలో మంచి అటెంప్ట్స్ చేసుంటే మనం సేఫ్ సైడ్ ఉన్నట్టే. మీ అటెంప్ట్స్ ఈ రేంజ్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి: రాత పరీక్ష అనేది మొదటి అడుగు మాత్రమే. ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు ఫలితాల తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటి చాలా ముఖ్యమైన దశలున్నాయి.
అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది, కాబట్టి తర్వాటి దశలకు సిద్ధంగా ఉండండి. చివరగా ఒక్క మాట, ఈ అంచనాలు మనకొక దారిని చూపే మ్యాప్ లాంటివి మాత్రమే, కానీ మన గమ్యాన్ని నిర్ణయించేది మన ప్రిపరేషన్. కాబట్టి